జయంతిని పురస్కరించుకొని మహిళలందరూ ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నేను ఉపయోగ మాట్లాడుతున్నాను. రేపు 124వ జయంతి సందర్భంగా ఉదయం 7 గంటలకి జీవభవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం ఊరేగింపుగా బయలుదేరుతుంది. 11 గంటల మధ్యాహ్నం 4 మహదీ దగ్గరకు వస్తుంది. ఊరేగింపుగా బయలుదేరి మహదీ దగ్గరకు వస్తుంది. ప్రతి ఒక్కరు మహిళలందరూ పాల్గొని ర్యాలీగా పాల్గొని ఈ ఉత్సవాన్ని జయప్రదాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం వర్ణ నిర్మూలన సిద్ధాంతము అనే నాటకం కూడా జరుగుతుంది. మహదీ ఆడిటోరియం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని జీవభవన్ నుండి మహదీ కళాక్షేత్రం వరకు వివిధ నిత్య రూప కళారూపాలకు ఊరేగింపుగా బయలుదేరుతూ మహదీ ఆడిటోరియం చేసిన తర్వాత దళిత కవులకు, కళాకారులకు, ఉద్యమ నేతలకు, సామాజిక సేవా తత్పరులకు అందరికీ కూడా సన్మానం సత్కారం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మహిళలందరూ పాల్గొని ఈ యొక్క ఉత్సవాన్ని జయప్రదాన్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా వర్ణ నిర్మూలన సిద్ధాంతం అనే నాటకం ప్రదర్శిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని కూడా తిరిగించి ప్రతి మహిళలందరూ చైతన్యవంతులు కావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళల యొక్క సమాన హక్కుల కోసం పోరాడిన మొట్టమొదటి వ్యక్తి.